టేస్టీగా ఆలు క్యారెట్ ఫ్రై ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇందులో అల్లం, వెల్లుల్లి, ఉల్లి మసాలాలు వాడకుండా చేసిన ఆలు క్యారెట్ ఫ్రై ఇది. అయ్యప్ప స్వాములకు చేసుకునే ఆలు ఫ్రై ఇది. ఈజీగా చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపించబోతున్నాను. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని అందులో 1/2 టీ స్పూన్ జీరా అండ్ ఆవాలు వేసుకుని మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ అండ్ ఆలును వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇందులో కడిగి పెట్టుకున్న కరివేపాకు అండ్ పచ్చిమిర్చిని వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5 to 10 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది తొందరగా అడుగంటుతుంది కాబట్టి మధ్యలో 2-3 సార్లు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఒకసారి మూత తీసి చూస్తే చూడండి ఈ విధంగా ఫ్రై అవుతాయి. మరి ఒక 2-3 మినిట్స్ వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూస్తే క్యారెట్ ఆలు అనేది ఉడికిపోయింది. ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు అండ్ 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ అండ్ 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకొని ఒక 2 మినిట్స్ వరకు మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఫైనల్గా 1/2 టీ స్పూన్ ధనియా పొడి అండ్ మనం సన్నగా కట్ చేసి కడిగి పెట్టుకున్న కొత్తిమీరను చల్లుకుంటే టేస్టీ క్యారెట్ ఆలు ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. మీరు ఈ మెథడ్లో ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మనం అల్లము, వెల్లుల్లి మసాలాలు ఏమీ వేయకుండా చేసే రెసిపీ ఇది. ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు నచ్చేది ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇది అయ్యప్ప స్వాముల కోసం చేసుకునే రెసిపీ. Thank you for watching.